హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ లో ఫైల్స్ ను ఎలా సేవ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ గాని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫైల్స్ ని ఎప్పుడూ కూడా కరెక్ట్ వేలో సేవ్ చేయాలి, లేకుంటే డేటా లాస్ అవుతారు. మనం తరచుగా ఎక్కువగా వాడే ఫైల్స్ 4 రకాలుగా ఉంటాయి. 1 డాక్యుమెంట్ ఫైల్స్, 2 ఇమేజ్ ఫైల్స్, 3 వీడియో ఫైల్స్, 4 ఆడియో ఫైల్స్. ఇప్పుడు ఈ 4 రకాల ఫైల్స్ ను ఏ ఫార్మేట్ లో సేవ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ ఎప్పుడు కూడా .docx లోను, ఎక్సెల్ స్ప్రెడ్ షీట్స్ అయితే .xlsx లోను మరియు పీడిఎఫ్ ఫైల్స్ గాను సేవ్ చేసుకోవాలి. సెకండ్ ది ఇమేజెస్. ఫొటోస్ గాని ఇమేజెస్ గాని జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మేట్ లో సేవ్ చేసుకోవాలి. థర్డ్ వీడియోస్ ఎప్పుడు కూడా MP4 గాని, AVI గాని, MOV గాని ఈ 3 ఫార్మాట్స్ లో ఉంటాయి. వీడియోస్ ఎడిట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఈ 3 ఫార్మాట్స్ లో ఏదో ఒక ఫార్మాట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆడియో ఫైల్స్ సాధారణంగా MP3 ఫార్మేట్ లోను మరియు వేవ్ ఫార్మేట్ లోను ఉంటాయి. ఎప్పుడైనా ఆడియో ఫైల్స్ సేవ్ చేయాల్సి వస్తే MP3 గాని, వేవ్ ఫార్మేట్ లో గాని లేదా AAC ఫార్మేట్ లో గాని సెలెక్ట్ చేసుకోవాలి. ఫైల్ టైప్స్ ని తెలుసుకోవడం వల్ల వాటిని కరెక్ట్ ఫార్మేట్ లో సేవ్ చేసుకోగలుగుతారు. సో ఫైల్ టైప్స్, ఫైల్ ఫార్మాట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సేవింగ్ ఫైల్స్. మనం ఫైల్స్ ని ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరు వర్క్ చేసే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్, మీరు వర్డ్ ప్యాడ్ లో వర్క్ చేస్తుంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేయండి. నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. వర్డ్ ప్యాడ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ లో ఉన్న న్యూ పై క్లిక్ చేశాను. ఇందులో ఫస్ట్ లో ఉన్న బ్లాంక్ డాక్యుమెంట్ పై క్లిక్ చేశాను. న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇందులో ఏదో ఒక టెక్స్ట్ ను టైప్ చేయండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ ని సేవ్ చేద్దాం. ఇప్పుడు ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ ని ఎలా సేవ్ చేయాలో చూపిస్తాను. మెనూ బార్ లో ఉన్న ఫైల్ పై క్లిక్ చేయండి. ఇందులో సేవ్ అండ్ సేవ్ యాజ్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాం కాబట్టి ఫైల్ ఎక్కడా కూడా సేవ్ చేసి లేదు కాబట్టి సేవ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సేవ్ లొకేషన్ అడుగుతుంది. మనం ల్యాప్టాప్ లో సేవ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి దిస్ పీసీ పై డబుల్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు ఈ డాక్యుమెంట్ ని ఏ లొకేషన్ లో, ఏ ఫోల్డర్ లో సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నాను. సో లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న డెస్క్టాప్ ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఫైల్ నేమ్ లో doc2 అని ఉంది. ఆ నేమ్ ను కీబోర్డ్ లో బ్యాక్ స్పేస్ కీను లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ చేయండి. ఇప్పుడు ఇందులో మై ఫస్ట్ సేవ్డ్ ఫైల్ అని నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫైల్ నేమ్ కింద సేవ్ యాజ్ టైప్ అని కనిపిస్తుంది. ఇందులో వర్డ్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇది .docx ఫైల్ గా సేవ్ అవుతుంది. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సేవ్ లొకేషన్ డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను కాబట్టి డెస్క్టాప్ మీద సేవ్ అవుతుంది. ఇప్పుడు సేవ్ చేసిన ఫైల్ ను ఓపెన్ చేద్దాం. మైక్రోసాఫ్ట్ వర్డ్ అప్లికేషన్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు డెస్క్టాప్ మీద మనం సేవ్ చేసిన ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఈ విధంగా మనం సేవ్ చేసిన ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఒక ఫైల్ ను క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఒక వీడియోని ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫైల్ మళ్ళీ మనకి వీడియో రూపంలో కావాలంటే MP4 ని సెలెక్ట్ చేయాలి. అప్పుడు మీకు MP4 ఫార్మేట్ లో వీడియో సేవ్ అవుతుంది. అదే విధంగా ఏదైనా ఒక ఆడియో ఫైల్ ని ఎడిట్ చేసినప్పుడు అది మళ్ళీ మనకి ఆడియో రూపంలో కావాలంటే ఫైల్ MP3 ఫార్మేట్ లో గాని, వేవ్ ఫార్మేట్ లో గాని సేవ్ చేయాలి. అప్పుడు మీకు ఆడియో ఫైల్ MP3 ఫార్మేట్ లో సేవ్ అవుతుంది. మీరు ఏదైనా ఒక ఫోటోని ఎడిట్ చేసిన తర్వాత సేవ్ చేసేటప్పుడు JPG గాని, PNG ఫార్మేట్ లో గాని సేవ్ చేయాలి.
అప్పుడు మీకు ఇమేజ్ రూపంలో కనిపిస్తుంది. ఈ విధంగా ల్యాప్టాప్ లో ఫైల్స్ ని సేవ్ చేసుకోవాలి. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 61 వీడియోలో ల్యాప్టాప్ లో ఫైల్స్ ని ఎలా డిలీట్ చేయాలనే టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.